పౌల్ట్రీ మాఫియాకు ఎంపీ ఫైరవి. అంగన్వాడీ గుడ్ల టెండర్లలో పార్లమెంటు సభ్యుడి జోక్యం. 5 కోట్లు నజరానా తీసుకున్నట్టు ప్రచారం. సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎత్తేసేందుకు లాబింగ్. జిల్లాల వారీగా గుడ్ల సేకరణకు టెండర్ల ఆహ్వానానికి సిద్ధం. 2 రోజుల్లో అధికారిక ప్రకటన. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల టెండర్ ప్రక్రియను కాంగ్రెస్ ఎంపీ శాసిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. పౌల్ట్రీ మాఫియాకు అనుకూలంగా నిబంధనలు రూపొందించేలా సర్కార్తో తన పలుకుబడిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం సదరు ఎంపీకి పౌల్ట్రీ మాఫియా దాదాపు 5 కోట్ల నజరానా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ ఎంపీ ఒత్తిడి మేరకు అధికారులు ప్రస్తుతం ఉన్న సెంట్రలైజ్ ఎగ్ టెండర్ ప్రక్రియను రద్దు చేసి జిల్లాల వారీగా టెండర్లు పిలిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. అందుకు సంబంధించిన 2 రోజుల్లో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐపీఎస్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతుంది. ఎంపీ ఒత్తిడి మేరకే టెండర్ పొడిగింపు. చిన్నపిల్లలు బాలింతలకు ఉచితంగా గుడ్లు అందజేయడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్ల గుడ్ల సరఫరాకు ఏటా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా టెండర్లను పిలుస్తుంది. ఆ టెండర్లలో ఈయనకు 5 కోట్లు ముట్టినాయి అంట. మళ్ళా వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారా అంటే గివ్వే, నేను ఎంపీని, నేను అధికారంలో ఉన్నా, నేను బొంగు బొచ్చు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్లు డిసిషన్ తీసుకుంటూ సర్వనాశనం పట్టిస్తున్నారు. ఈ ఎంపీ పైన చర్యలు తీసుకోవాలి కదా. ఆడ అధికారంలో ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటుంది, ఎవడైతే